తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. ప్రశ్న రావణ్ మాటల్ని బట్టి అర్థం ఏంటి? ఈ వీడియో ఆఫ్ కోర్స్ 2 days బ్యాక్ వచ్చింది. అది వచ్చిన తర్వాత మనకి వీడియో చేయడానికి కుదరలేదు కాబట్టి ఇప్పుడు చేయదలుచుకున్నా. సరే, అందుకే ఏంటి అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ముందుగా అసలు ఈయన మాటలు ఏంటి? నాకు తెలిసి వీడియో ఎప్పుడు చేశారంటే ఈయన పైన పిఠాపురం, తర్వాత ఎవరు సర్పవరం, 3 మచిలీపట్నం, 4 పాయకరావుపేట. ఈ 4వ పోలీస్ స్టేషన్లో కేసు నమోదై బెయిల్ వచ్చిన తర్వాత అన్ని మరి తీసుకెళ్తున్నప్పుడు అనుకుంటుంది బహుశా. ఒకసారి విందాం. నమస్తే అండి, నేను రావణ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే 4వ బెయిల్ వచ్చింది. 4వ బెయిల్ వచ్చింది. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నాం. అడవేంపాడు టోల్ గేట్ దగ్గర. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వాన్ని చెప్తున్నా. ఈరోజు మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతాను. ఒక నిమిషం. చంపితే ఎవరు చంపుతారు? యాక్చువల్గా 4 బెయిల్లు వచ్చినాయి కదా, 5వ దానికి తీసుకెళ్తున్నారు. మనోడు ఎక్స్పెక్ట్ చేయలే 5వది ఎలా ఉంటుందా అనేది, సెకండ్ హాఫ్ లాగా ఉంటుంది అనమాట. అది తెలియదు కాబట్టి ఆ వీడియో మీరు ఈ వీడియోలో చూడండి. అంటే ఇప్పుడు దాకా ప్రతి కేసులో కూడా బెయిల్ ఎలా వచ్చిందో 5వ దాంట్లో కూడా అలాగే వస్తుంది అని హిజ్ ఎగ్జంప్షన్. తర్వాత ఆ బాడీ లాంగ్వేజ్లో ఏ మాత్రం కూడా ఇంతంటే ఇంత రియలైజేషన్ లేదు, ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం పరివర్తన రావడానికి వీళ్ళు అసలు సామాన్య మనుషులు కాదు కదా. సో ఇప్పుడు ఇంకా ఈ యాటిట్యూడు, ఆ బాడీ లాంగ్వేజ్ ఇంకా చూడండి, ఆ మాటలు కూడా విందాం. ఇప్పుడు ఇతన్ని ఒక్కడిని చంపేస్తే అంటే ఎందుకు చంపుతారు ఇతన్ని? చంపాలనుకుంటే ఇప్పుడు దాకా మామూలుగా చంపాలనుకుంటే అసలు ఎందుకు చంపాలనుకుంటే ఫస్ట్ పాయింట్, చంపాలనుకుంటే చంపేయండిను, లేకపోతే ప్రశ్నించే గొంతు. ఏంటి ప్రశ్నించే గొంతు? ఈ గొంతు ప్రశ్నించడం అనేది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పుడే వచ్చిందన్నమాట. అప్పుడు దాకా మాటలు రాలా పాపం, అప్పుడు దాకా మోగోళ్ళు వీళ్ళు. సో మొట్టమొదటిసారి గొంతులో నుంచి మాట ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పుడు వచ్చింది. అదే వైసీపీ అధికారంలో ఉండగా ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే అప్పుడు ఉండేది. బాబాయ్ గొడ్డలు ఎలా ఉంటుందో అప్పుడు చూపించేవాళ్ళు. అప్పుడు ఆ సినిమా ఉండదు. అందుకనే మళ్ళీ ఇక్కడ సామాజిక వర్గాలు ఏమిటి, ఇతని పేరు ఏంటిది ఇది అన్నారమ్మా, జోసెఫ్ చౌదరి. జోసెఫ్ ఏంటి, చౌదరి ఏంటి, ఇప్పుడు 2 పోయినాయి. మధ్యలో రావణ్ వచ్చింది. అటు జోసెఫ్ పోయింది, ఇటు చౌదరి పోయింది. మధ్యలో రావణ్ ఎక్కడి నుంచో పుట్టుకొచ్చింది. అది ఇతను మాట్లాడుతున్నాడు. చూద్దాం ఇంకా ఏం మాట్లాడుతున్నాడు. ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గారిని మాత్రమే చెప్పగలరు, ప్రశ్నలు చంపలేదు. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారు. రైట్, ఇప్పుడు భయపడుతుంది ఎవరు అర్థమవుతుంది. ఇంత భయపడుతున్నారా అంటూనే భయపడుతుంది ఇతను. ఎందుకంటే ఈ ఎందరో నాయన ఈ కేసులు ఏంది, రోజుకు ఒక కేసు పెడుతున్నారు. సరే, ఇప్పుడు ఫర్దర్గా పెట్టబోయే కేసులు ఏ సెక్షన్ అని తెలియకపోయినా ఈ తరహాలో ఉంటే ఆ కేసులన్నీ ఎప్పుడు క్లియర్ అవ్వాలి, మనం తిరుగుడే సరిపోద్దా అనే భావంలో ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్నీ వదిలేసి 500 మంది పోలీస్ ఫోర్సు ఇతను ఒక్కడి కోసం ప్రజా సమస్యలు అన్నీ వదిలేశా. ఇదే పెద్ద సమస్య. సమాజాన్ని అస్థిరపరచాలి అనేది ఉంది చూసారా. సమాజంలో అసాంఘిక శక్తుల్లాగా, ఓ విధంగా చెప్పాలంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేలాగా వీళ్ళ మాటలో, వీళ్ళ చేష్టలో, వీళ్ళ వ్యవహారం, వీళ్ళ కుట్రలో ఉన్నాయి కాబట్టే ప్రభుత్వం అంతా కాన్సన్ట్రేట్ చేసింది. ఖచ్చితంగా ఇదే ప్రభుత్వ బాధ్యత. ముందు ఇట్లాంటి అసాంఘిక శక్తులన్నింటినీ కూడా ఏరి పడేయాలి సమాజంలో నుంచి. సో ఇదే మెయిన్ అక్కడ వాళ్ళు చేయాల్సింది. 500 మంది కాదు, నీకు 500 మంది ఎందుకు అసలు? పట్టుమని 10 మంది 15 మంది ఉండుంటారు. దానికి 500 పోలీసులు అది పోనీ, ఒక 50 పోలీసులు అనుకోపోనీ, 50 మంది పోలీసులు
కానీ ఇలాంటి అసాంఘిక శక్తులను అణిచివేయలేదనుకోండి, రేపు కొన్ని వేల పోలీసులు ఉన్నా సరే ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళ యొక్క కుట్రలు అట్లా ఉండే. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ రైలు తగలబెట్టుకోవాలి అనే ప్రయత్నంలో స్కెచ్ చేశారు అని చెప్పేసి జడా శ్రావణ్ ఇంకో అనుచరుడు ఎవరో మాట్లాడుకున్నారన్న వీడియో కూడా 2 days బ్యాక్ చేశాను కదా, అది చూడండి కావాలంటే. సో అట్లాంటప్పుడు ఏంటి, కొన్ని వేల మంది పోలీసులు కావాలి, అయినా సరే పరిస్థితులు అదుపులోకి రాలేవు. అందుకనే ఇలాంటి వాళ్ళనే ఒక 50 మంది 100 మంది ఉండైనా సరే అణిచివేయాల్సిందే. చూద్దాం ఇంకా. వాళ్ళు ఆహారనిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. అబ్బా, ఇది ఇంకా బాగుంది, కొత్త కోణం ఇది. ఇదేంటంటే పోలీసుల మీద కన్సర్న్ చూపిస్తున్నాడు, మళ్ళీ వాయి కొడతారేమోనని. ఈయన కోసం అంటే ఆహారనిశలో కష్టపడి తిని తినక, నీకు లేదు ముందు ఆ పరిస్థితి. వాళ్ళు తిని తినగానే వాళ్ళ మీద కన్సర్న్ ఏం చూపి అవసరం లేదు నాన్న. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ క్యారేజ్ వాళ్ళు తింటారు, ఇబ్బంది ఏమి లే. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇలా మరి మనం అంత పోటుకాళ్ళం, మన సెక్యూరిటీ ఇచ్చేస్తున్నారంటే ఇప్పుడు కసబ్బుని తీసుకెళ్ళేటప్పుడు కూడా చాలామంది పోలీస్ బందీబోస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళే. కాబట్టి దానికి నువ్వు అంత ఇది అవసరం లేదు చిన్న. ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను భోజనం చేయట్లేదు. 4 రోజుల నుంచి భోజనం చేయట్లేదంట, ఏం చేద్దాం మరి? వీళ్ళు కూడా ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను అన్నం తినట్లేదు, మంచినీళ్ళు కొడతాను. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా, మీరు చంపేస్తే పోలీస్ స్టేషన్లో చంపేయండి. పోలీస్ స్టేషన్లో చంపేస్తారంటే ఇది ఇంకా బాగుంది. చంపేస్తే చంపేయండి అంటే చంపేరుగా. ఇప్పుడు అట్లా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎప్పుడు వస్తుంది భయం, ఇంక మనకి మొదలవుతుందిరా బాబు సెకండ్ హాఫ్ అనే భయం ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు చంపేస్తే చంపండి. 4 రోజుల నుంచి తినట్లేదంట, 4 రోజుల నుంచి వాటర్ తాగట్లేదంట. అలా ఉంటాడా? 4 రోజుల నుంచి తిండి తినకుండా వాటర్ తాగకుండా ఉంటే ఆ వ్యక్తి అంత ఫోర్స్ఫుల్గా మాట వస్తుందా? ఏమో ఇతనికి వస్తుందేమో బహుశా, అంత ఇమ్యూనిటీ పవర్, అంత రెసిస్టెన్స్ పవర్ ఇతనికి ఉందేమో బహుశా. సాధారణంగా మోస్ట్ ప్రాబబ్లీ ఏ హ్యూమన్ బీయింగ్ అయినా ఒక 4 రోజుల నుంచి ఫుడ్ లేకుండా వాటర్ తాగకుండా ఒక పక్కన మానసిక వేదంతో ఉంటే అంత ఓపిక రాదయ్యా. చూద్దాం. మళ్ళీ చెప్తున్నా, మీరు నన్ను చంపేస్తే పోలీస్ స్టేషన్ లోనే నా పేక పిచ్చుకో, కాదే సాయి కృష్ణ హత్య జరిగింది కదా, అట్లా చంపేయండి. మొత్తం వ్యవస్థని ఒక్క మనిషి కోసం ఇబ్బంది పెట్టి నా గొంతు నొక్కితేనో నన్ను మొత్తం వ్యవస్థ కోసం ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం కాదు. యాక్చువల్గా ఏంటంటే ఈ ఒక్క మనిషి వ్యవస్థ మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. అఫ్కోర్స్ ఈయన కొంచెం రైట్ లెఫ్ట్ బ్యాక్ ఎవరో వాళ్ళు ఉండుంటారులే, కానీ ఒకడంటే ఒకటి కాదు. రైట్ నౌ ఇతను మాత్రం మొత్తం వ్యవస్థను మాత్రం చిన్న భిన్నం చేయాలి అనే ప్లాన్లో భాగంగా ఉన్నాడు. ఆ యాటిట్యూడు, ఆ పవన్ కళ్యాణ్ ఊగుళ్ళాటలో సరే, ఆ బాడీ లాంగ్వేజ్ మాటల గురించి ఎవడో, ఆ ఇమిటేషన్ గురించి ఎవడో మాట్లాడట్లా, ఆ డైలాగ్ ఏదైతే వాగాడో అది. దాని తర్వాత ఇతను ఒకే స్టేజ్ పైన ఒకే నిమిషంలో 2-3 రకాలైన యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా వ్యవహరించాడు. ఒకటి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అనకూడని మాటలు అనటం, హిందూ మతతత్వం గురించి మాట్లాడటం, అది కూడా ఆ భాష. ఇతని ట్రాక్ రికార్డ్ తీస్తే చాలా ఉంటుంది. ఆ ట్రాక్ రికార్డు ఏంటి అనేది కూడా నేను మొన్న ఒకసారి బ్రీఫ్గా అవుట్లైన్ మాత్రమే చెప్పాను. దీని తర్వాత వీడియో ఈయనకి శిక్ష ఎంత పడింది ఏంటి, ఆ ఉప చట్టం ఎందుకు వర్తించింది, దీనికి జడా శ్రావణ్ రియాక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ప్రస్తుతం ఈ వీడియో వరకు ఇతను మాట్లాడిన ఆ మాటల మీద కన్ఫైన్ అవుతాం. చూద్దాం ఇంకా. ఈ ప్రశ్న రాబోతే అనుకుంటే అది మీ పిచ్చి పొరపాటు. ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ, అంటే ఈ రోజు బెయిల్ వస్తే ఇమీడియట్ గా ఒక కేసు, రేపు బెయిల్ వస్తే మళ్ళీ ఒక కేసు, 4 బెయిల్లు. ఈ రాష్ట్ర చరిత్రలో 4 బెయిల్లు 4 రోజుల్లో వచ్చిన మళ్ళీ 5వ రోజు అరెస్ట్ అయిన నువ్వే ఉంటావు ఇక్కడ నెక్స్ట్ డే. జనసేన పార్టీ నియోజకవర్గాల్లోనే నేను వెళ్ళటం, అక్కడికి ఆర్గనైజర్ గా గుండాలు రావడం, నా మీద దాడి చేయడానికి ఆర్గనైజ్డ్. రైట్, వెల్, చాలా మంచి మాట గుర్తు చేశాడు మన ఇతని పేరు ఏంటి, జోసఫ్ రావణ్. చాలా మంచి మాట గుర్తు చేశాడు. ఏంటది,
4 కేసులు పడ్డాక 5వ కేసు, 4 కేసుల్లో బెయిల్ వచ్చాక 5వ కేసు పడింది ఎవరికన్నా ఉందే రాష్ట్ర చరిత్రలో? ఇప్పుడు దేశ చరిత్రలోనే అవుతున్నావు నువ్వు. నాట్ ఓన్లీ స్టేట్ వైడ్, కంట్రీ వైడ్గా మొట్టమొదటి కేసు నీదే అవుతుంది. ఇది రాజద్రోహం కేసు. సరే, అది అప్పటికి ఈయనకు తెలియదు కాబట్టి. సో అందు గురించే పాపం ఆ వీడియో చేయటం, ఆ తర్వాతే పడిపోవడం మనకు చూడండి. భగవత్ సంకల్పం అంటే ఇదే. రెండోది అయినప్పుడు, లేదా మొదటిది అయినప్పుడు, మూడోది అయినప్పుడు చేయలే వీడియో, 4వది అయినప్పుడు మాత్రమే వచ్చింది. ఇదే నీకు ఆఖరి వీడియో రబ్బాయి, లోపలికి వెళ్ళిపోవటం ఖాయం అని చెప్పేసి దేవుడు కావాలని మాట్లాడిచ్చాడో, లేదా మన వీడియోలో మాట్లాడుకోవడం చెప్పించాడు. కానీ మొత్తానికి ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్. ఏది ఆర్గనైజ్డ్ క్రైము? అక్కడ దళిత క్రైస్తవులు అని సమావేశం పెట్టుకున్నారు, చూశారు. ఆ సమావేశాన్ని నిర్వహిస్తున్నదేమో జడా శ్రావణ్ కుమారు. నువ్వు అక్కడికి వెళ్ళి నేను క్రిస్టియన్ని కాదు అని, నీ పేరేమో జోసఫ్, క్రిస్టియన్ కాదంటావు. అక్కడ దాన్ని ప్రకారంగా నువ్వు మరి ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడావు? మీ అందరి కామన్ టార్గెట్ ఎవరు? మీతో పాటు ఇంకో మహిళా జర్నలిస్టు, ఓ ప్రకాష్ రాజు, వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. అది తీస్తే మొత్తం చిట్టా పొద్దు ఎవరికి ఏంటి అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ జోసఫ్ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఈయన్ని అదే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఈ చెప్తా పోలీసులు పాపం అహోరాత్రులు అనుకుంటే నా చుట్టుపక్కల తిరగడం. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా ఎవరు చేస్తున్నారు తెలీదా? అంటే చంపుదాం అనుకుంటున్నారు. దానికి ఇంత మరమ్మతులు ఇవన్నీ ఎందుకంటున్నా, డైరెక్ట్ గా తీసుకెళ్లి చంపేచ్చు కదా పోలీస్ స్టేషన్ లో. ఆస్కింగ్ యూ చంద్రబాబు నాయుడు గారు, ఆస్కింగ్ యూ అంట వచ్చాడు ప్రకాష్ రాజు ఒంట్లోకి. జస్ట్ ఆస్కింగ్ అని ఆయన అంటాం, ఐఎమ్ ఆస్కింగ్ యూ చంద్రబాబు నాయుడు గారు. గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా అభిమానుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈయన అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జన సైనికులు కూడా ఈయన బాగా అభిమానిస్తున్నారు. అందుకని ఈయన ఎక్కడ స్టేషన్లోకి వెళ్ళినా కానీ ఈయన అభిమానించడం కోసం తండోపతండాలకు వెళ్తున్నారు. అది అర్థం చేసుకోవట్లా మరి ఈ జోసఫ్. అది అర్థం చేసుకోలేక మాట్లాడితే జనసేన ఎక్కడెక్కడ గెలిచింది, అక్కడ కేసులు పెట్టారు అన్న కేసులు కాదు, నీ మీద ప్రేమ. అది నువ్వు వాళ్ళ బాగా నువ్వు వాళ్ళు అభిమానించే జర్నలిస్ట్ అంటారో, యూట్యూబర్ అంటారో, నిన్ను మరి ఏ కోణంలో లెక్కేసుకున్నా నిన్ను వాళ్ళు బాగా అభిమానిస్తున్నారు. నువ్వు పవన్ కళ్యాణ్ని ఎంత అభిమానించావో అంతకంటే 10 రెట్లు ఎక్కువ అభిమానిస్తున్నారు నిన్ను వాళ్ళు. వాళ్ళ ప్రేమ నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లా? పేరేంటి జోసఫ్. అదిగో యాటిట్యూడ్ చూడండి. చెయ్యి, ఇబ్బంది ఏం లేదు. నువ్వేం మహాత్మా గాంధీవి కాదు, నువ్వే దేశ స్వాతంత్రం కోసం చేయట్లా, లేకపోతే మన పొట్టి శ్రీరాములాగా రాష్ట్రం కోసం చేయట్లా. ఏంటి నువ్వు చేస్తుంది? దేనికోసం? నీ మీద కేసులు పెట్టకుండా ఉండాలని, నీ మీద ఏ విధంగా జరగకుండా ఉండాలని. అది నీ ప్రయత్నాలు. నువ్వు మాత్రం అందరి మీద విషం చల్లుతూ ఉండొచ్చు. నీకు నచ్చని వాళ్ళపైన ఎలా అయితే అలా మాట్లాడవచ్చు. నోట్లో ఏది పడితే అది మీరు ఇష్టం వచ్చినట్టు అనేయచ్చు. అలాగే ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియో చెప్తా, చూద్దాం. చెప్తున్నా, నన్ను పోలీస్ స్టేషన్ లోనే చంపండి, లేదా నా అంతటా నేనే ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతా. చూద్దాం, గుర్తుపెట్టుకోండి. యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ ఐ హావ్ ఆల్ ద రైట్స్ టు ప్రొటెస్ట్. ఇప్పుడు ఇది అన్నాడు కదా, యాజ్ ఏ లా ఆఫ్ సిటిజన్ అది చెప్తున్నాడు. నాకు అసలు ఇండియా అంటే నచ్చదు, నాకు దేశభక్తే లేదు అని మాట్లాడిన వ్యక్తి. ఒకసారి పబ్లిక్ మొత్తానికి నీ మీద ఒక క్లారిటీ ఉంది. నీ సిటిజన్ రైట్స్ ఎప్పుడు వస్తాయి? ఇఫ్ యు ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. నీకేమో ఇండియన్ సిటిజన్ అనడానికే నీకు ఇష్టం ఉండదు. ఇండియాని దేశ ప్రేమ, దేశభక్తి ఎవరికైనా ఉండాలి కదా. సామాన్యుడు ఎవరైనా సరే, తినటానికి తిండి ఉన్నా లేకపోయినా, ఒంట్లో ఓపిక ఉన్నా లేకున్నా, దేశ విషయానికి వస్తే లేవలేని పెద్దమ్మ కూడా ఒంట్లో శక్తిని కూడగట్టుకొని ఎగిరి తన్నుద్ది అవతల శత్రువు ఎవడన్నా ఉంటే. నువ్వేమో నీరసించి నేను సిటిజన్ని అది ఇది అని మాట్లాడితే అది ఎలాగమ్మా?
నేను నిరాహార దీక్ష చేసే హక్కు నాకుంది. చేసుకో. ఈరోజు నాన్ బెయిలబుల్ సెక్షన్ అన్నింటిలో కూడా నన్ను జైల్లో పెట్టి ఏం సాధిద్దాం. బెయిలబుల్ సెక్షన్స్ అన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అన్నాడు. ఇప్పుడు పక్కన వెనకాల నుంచి ఎవడో బెయిలబుల్ అన్నాడు. నాన్ బెయిలబుల్ అయితే ఎంతసేపు బయటకి ఎందుకు వచ్చేవాడు, మాట్లాడేందుకు లోపల దోసేవాడుగా. తర్వాత తెలిసింది బెయిలబుల్ అని. ఆ తర్వాత పడింది నాన్ బెయిలబుల్. ఇప్పుడు అంతే ఏంటి, భగవత్ సంకల్పం ఆటోమేటిక్గా. ఇప్పుడు సీతమ్మ దేవిని అవమానించిన, రాములు వారిని అవమానించిన, హిందూ మతతత్వాన్ని అవమానించిన, ఇవన్నీ కాదండి. మళ్ళీ ఏతిస్ట్ అంటాడు కదా, అంటే దేవుడే లీడర్ అంటాడు కదా, దేవుడి పైన నమ్మకం లేదంటాడు కదా. ఇప్పుడు ఆ దేవుడే మాట్లాడిచ్చాడేమో నాన్ బెయిలబుల్ అని. యాక్చువల్గా అతను అనాలనుకున్నది బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అన్నాడు. పక్కనోడు అన్నాడు బెయిలబుల్ అని అనేసరికి అంటున్నాడు. సో మరి తదాస్తు దేవతలు ఉండారంటారు కదా మన మా పెద్దలు, అన్నాడో లేదో నాన్ బెయిలబుల్లే అయింది ఇది. సుగాలి ప్రీతి పాపను చంపితే ఏం చేశాడు అప్పుడు, ఏం చేశాడు ఈ ప్రశ్న. సుగాలి ప్రీతిని చంపారు, ఓకే. ఆ పాప మృతి చెందింది లేదా హత్య గావించబడింది. ఆ పాప గురించి మరి సరే 17లో అనుకుంటా బహుశా ఆ పాప ఎక్స్పైర్ అయ్యింది. అప్పుడు ప్రశ్నించావా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ప్రశ్నించావా? మళ్ళీ ఇప్పుడు సుగాలి ప్రీతి అని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, అన్ని సంవత్సరాల కాలంలో ఆల్మోస్ట్ 9 years అయింది. మరలా ఇప్పుడు ఇతను లోపల వేసినప్పుడే వీడికి విషయాలు గుర్తొచ్చినాయా? ఇది పరిస్థితి. సో ఎలా చూసుకున్నా మన జోసెఫ్ పరిస్థితి ఎట్లాగుంది అంటే, ఇదిగో నిరాహార దీక్ష చేస్తున్నాం. మీరు నమ్ముతారా? ఇతను 4 రోజుల నుంచి భోజనం చేయలేదు, వాటర్ తీసుకోలేదు అని అంటే, ఒకవేళ నిజంగా అతను ఏమి ముట్టుకోకుండా ఉండి అలా ఉన్నాడంటే అతని స్ట్రెంగ్త్కి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అతని ఎనర్జీకి దాంట్లో డౌట్ లేదు. నిజంగా మనం మామూలుగా ఒక పూట భోజనం చేయకపోతేనే కొంచెం నీరసంగా మాట్లాడుతూ ఉంటాం. ఇక ఒక రోజు అంటే ఇంకా నీరసం అవుతాం. అది 4 రోజులు అంటే అసలు కూర్చున్న సార్ నుంచి జాగడం కూడా కష్టమే. కానీ ఇతను మాత్రం చాలా ఎనర్జెటిక్గా మాట్లాడాడు. ఏది ఏమైనా బెయిల్ వస్తూ ఉంటే అలా ఉంది. దీన్ని మరి అతనిలో ఎటువంటి చేంజెస్ వచ్చినాయని మీకు అనిపిస్తుందా లేదా? నెక్స్ట్ వీడియోలో ఇంకా కిక్ ఉంటుంది. సో దానిపైన ముందుగా ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.